సో ఆల్ టైమ్ రికార్డ్ ఇది 697 కోట్లు అంటండి. దసరా పండుగ నేపథ్యంలో 3 రోజుల్లో జరిగిన మద్యం విక్రయాలు. డిపోల నుంచి దుకాణాలకు చేరిన మద్యమే ఇది. అప్పటికే ఉన్న స్టాక్ కలిపితే మరింత ఎక్కువ. సెప్టెంబర్లో రికార్డు స్థాయిలో 3048 కోట్లు. సో మరి గాంధీ గెలిచాడా, మందు గెలిచిందా? గాంధీ గెలిచిండా, మందు గెలిచిండా? ఎవరైతే నాకైతే పెద్దగా గాంధీ జయంతిని ఎవరు అంతగా పరిగణలోకి తీసుకుంటే నాకేడా కనపడలేదు. సో గాంధీ పైన మందే గెలిచిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ముందు రోజు కొనుక్కొని తెచ్చుకున్నారంట. దాదాపు చాలా తెలంగాణ గ్రామాల్లో, పట్టణాల్లో, ఈ జిల్లాల్లో, మండలాల్లో ముందు రోజు అంటే అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి దాదాపు 2-3 గంటల వరకు కూడా ఈ మద్యం విక్రయాలు, మాంస విక్రయాలు జరిగినాయి అంట. ఇక గాంధీ జయంతి రోజు చాలా చోట్ల షాపులు తెరిచే ఉన్న పరిస్థితి కనిపించింది. చాలా చోట్ల తెరిచే ఉన్న పరిస్థితి కనిపించింది మనకి. సో పెద్దగా ప్రభావం కనపడలేదు, మందే గెలిచింది గాంధీ కన్నా అనుకోవాలి అంటున్నారు జనం కూడా. సో రాష్ట్రంలో దసరా పండుగ సీజన్లో మద్యం విక్రయాలు ఆల్ టైమ్ రికార్డు సృష్టించాయంట. గాంధీ జయంతిన పండుగ రావడంతో దుకాణాలు మూసి ఉన్నాయనే ఉద్దేశంతో ముందుగానే మనోళ్ళు భారీగా కొనుగోలు చేశారు. సెప్టెంబర్ 29న 278 కోట్లు, సెప్టెంబర్ 30న 333 కోట్లు, అక్టోబర్ 1న 86 కోట్లు. అంటే మనోళ్ళు చూసారా ఎంత తెలివైన వాళ్ళు చూడండి. మనోళ్ళు పాపం ఎంత జాగ్రత్త పరులు చూడండి. అక్టోబర్ 1వ తారీఖు జనం ఎక్కువ ఉంటారు, షాపుల దగ్గర జనం ఎక్కువ ఉంటారని 28, 29, 30 కొనుక్కున్నారంట మనోళ్ళంతా. 1వ తారీఖు దాకా కూడా వెయిట్ చేయాలి. మీరు గమనించాల్సిన అంశం అక్టోబర్ 1న తక్కువ సేల్ అయింది. అక్టోబర్ 1వ తారీఖు అయిన సేల్ ఎంత అంటే 86 కోట్లు మాత్రమే. కానీ సెప్టెంబర్ 30వ తారీఖు ఎంత అయింది అంటే 333 కోట్లు అయింది సెప్టెంబర్ 30వ తారీఖున. అదే అక్టోబర్ 2 దసరా కాకపోతే ఆ రోజు అవి యాక్చువల్గా ఈ 330 కోట్లు, ఈ 80 కోట్లు అక్టోబర్ 2 దసరా రోజు అవుతుండే, గాంధీ జయంతి కాబట్టి ముందే అయింది. చూడండి పాప మన వాళ్ళు తెలివైన వాళ్ళు అండి. ముందు రోజు తెచ్చిపెట్టేసుకున్నారు, 1 డే ముందే. అక్టోబర్ 2 హాలిడే కాబట్టి ఫస్ట్ తెచ్చుకుంటారు ఎవరన్నా. కానీ మన వాళ్ళు అంతకన్నా ముందే 30వ తారీఖు కొని తెచ్చిపెట్టుకున్నారు. ఎందుకైనా మంచిది, సేఫ్ సైడ్ అని చెప్పి. ఎంత గొప్ప వాళ్ళు చూడండి మన మంది బాబులు. ఈ ముందు జాగ్రత్త మిగతా విషయాలు ఏడిస్తే కొంత బాగుంటుంది. రైట్, సరే. ఇదంతా డిపో నుంచి మద్యం దుకాణానికి వచ్చిన సరుకు మాత్రమే అంట. అప్పటికే దుకాణంలో ఉన్న స్టాకును కూడా కలిపితే మద్యం విక్రయాలు మరింత ఎక్కువ జరిగినట్టు అంచనా. మొత్తం మీద ఈ ఏడాది సెప్టెంబర్లో 3048 కోట్లు నమోదైందంట. అబ్బో, గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే 7% ఎక్కువ. సో లాస్ట్ ఇయర్ ఎంత అయిందా అంటే 2839 కోట్లు అయితే ఈసారి 348 కోట్లు అయిందంట. అయితే పండుగ 3 రోజుల లెక్కలు పరిశీలిస్తే విక్రయాలు 50% పైనే జరిగినాయండి. సో ఇంకా పాత స్టాకు ఇవన్నీ కూడా లెక్కలు రావాలి కాబట్టి ఇంకా పెరిగే అవకాశమే ఉంది. బీర్ల డిమాండ్ తగ్గిందంటే ఎందుకు మన వాళ్ళు ఈ మధ్య జనాలు బీర్లు దాటం తగ్గించారా? రాష్ట్రంలో సెప్టెంబర్లో ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ IML విక్రయాలు పెరగ్గా బీర్ల అమ్మకాలు తగ్గినాయి అంటండి. గత ఏడాది సెప్టెంబర్లో IML లిక్కర్ 28.81 లక్షల కేసులు అమ్ముడవగా ఈసారి 29.9 లక్షల కేసులు విక్రయించారు. గతంలో బీర్లు 39.71 లక్ష కేసులు అమ్ముడవగా ఈసారి 36.46 లక్షల కేసులు మాత్రమే అయినాయంట. వరుసగా వానలతో చల్లటి వాతావరణం, బీర్ల రేట్లు పెరిగిపోవడంతో ఈ అమ్మకాలు తగ్గినాయంట. అంతేకాకుండా బీర్లు తాగితే కొంచెం ఈ మధ్య ఎక్కువ తాగుతున్నట్లేదు జనాలు బీర్లు కదా, తగ్గించారట. సో మొత్తం మీద అయితే ఈ 3 రోజులు కలిపి 3048 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. తాగుర్రి, మీరు ఇంకా తాగుర్రి, మీరు ఎంత కావాలంటే అంత తాగుర్రి, కావాలంటే ఇంకా రేట్లు పెంచిపిద్దాం మనం, తగ్గించొద్దు, రేట్లు పెంచిపిద్దాం మనం. ఎంత పెంచినా మీరు తాగండి, మీరు తాగి ప్రభుత్వాన్ని పోషించండి, మీ ఇంటిని మీ ఒంటిని గుల్ల చేసుకొని సావండి.